జ్యోతి, పద్మమ్మ వాళ్ళిద్దరూ అయితే కుట్టిని రెడీ చేసి అలా పైనుండి కిందకి తీసుకుని వస్తూ ఉంటారు. ఇక కుట్టి పెండ్లి కూతురులాగా రెడీ అయి ఉంటుంది. ఇక అక్కడే ఉన్న గౌరీప్రసాద్, హైమావతి వాళ్ళిద్దరి దగ్గర కుట్టి అయితే ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అది చూసి గౌరీప్రసాద్, హైమావతి వాళ్ళిద్దరూ కూడా నీకు అంతా మంచి జరుగుతుంది, నువ్వు చాలా మంచిదానివి కుట్టి, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్పి వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. ఇక పెళ్లి వాళ్ళు వచ్చాక వాళ్ళకైతే కుట్టి దగ్గరుండి డ్రింక్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక విశాల్ దగ్గరికి వెళ్ళి విశాల్కి కూడా తను డ్రింక్ ఇస్తుంది. అది చూసి విశాల్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక కుట్టిని చూసి విశాల్ అయితే అలా ఉండిపోతాడు. ఇక కుట్టి వాళ్ళందరికీ కూడా డ్రింక్స్ ఇచ్చి అక్కడే అలా కూర్చుంటుంది. ఇక విశాల్ అయితే కుట్టిని చూస్తూ ఉంటాడు. ఇక వెనకనే ఉన్న సీను అయితే ఏడుస్తూ కుట్టి వైపు చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఏందిది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కుట్టి పెళ్లి చూపులు జరగడంతో అక్కడ ఉన్న సింహాద్రి, పద్మమ్మ, అలాగే సూర్య, జ్యోతి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. కుట్టికి చాలా మంచి సంబంధం వచ్చింది, ఇదంతా కూడా కుట్టి అదృష్టం అని చెప్పి సింహాద్రి, పద్మమ్మ, అలాగే జ్యోతి, సూర్య వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇక అక్కడ కుట్టిని చూసి విశాల్ అయితే అలా ఉండిపోతాడు. ఎంత అందంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న సీను అయితే ఏంది ఇది, నేను ఉండవలసిన స్థానంలో ఇంకొకరు ఉన్నారు, నాకు అస్సలు సమ్మతం అయితే లేదు, నేను కానీ ఆ అమ్మాడిని పెళ్లి చేసుకోపోతే నాకు చావే గతి అని చెప్పి అక్కడ ఉన్న సీను అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి ఆనంది అయితే సీను వైపు చూస్తూ ఉంటుంది. ఇక సీను కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు సీను ఇంతలా బాధపడుతున్నాడు, సీను సమస్య ఏంటో తెలుసుకోవాలని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. ఇక సీను తాను ఆనందిని ప్రేమిస్తున్నాడని చెప్తాడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.